హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చారు నాలుకకు సురం గుచ్చుకోవడంతో ఇక తనని పద్మ, పార్వతి ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇక చారు నాలుకకు విసనకర్రతో పద్మ విసురుతూ ఉంటుంది. ఇది నొప్పితో అల్లాడుతూ ఉంటే ఒక్క డాక్టర్ కూడా కనిపించడం లేదేంటి, ఎక్కడ డాక్టర్లు అని చెప్పి పద్మ అంటూ ఉంటుంది. ఇంతలో చారు తండ్రి అక్కడికి వస్తాడు. ఏమైంది నా కూతురికి అని చెప్పి ఇక చారుని చూసి బాధపడిపోతూ అడుగుతూ ఉంటాయి. ఇక చారు ఏమో సైగలతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇదేంటి, ఏం చెబుతున్నావమ్మా నువ్వు, నాకేమీ అర్థం కావట్లేదని చారు తండ్రి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు పార్వతి, బావగారికి బాగోలేదు కదా, ఆయన్ని పాము కాటేసింది, అయితే ఆయన కోలుకోవాలంటే పూజలు చేయాలని చెప్పారు, అందుకే నాలుకకు శూలాన్ని గుచ్చుకుంది అని చారు తండ్రికి పార్వతి చెబుతుంది. ఏంటి, నా కూతుర్ని శూలాన్ని గుచ్చుకొని పూజలు చేయమన్నారా, ఎవరు ఆ సలహా ఇచ్చింది, పూజ చేయమని సలహా ఇచ్చింది ఎవరు అని అంటూ ఉంటే చారు అత్తయ్య అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక ఆ విషయం అర్థం కాక పూజ చేయమంది పార్వతి అనుకుని చారు తండ్రి పార్వతి చెంప పగలగొడతాడు. ఇక అప్పుడు పార్వతి, నేను కాదు, పూజ చేయమంది వదిన అని పద్మని చూపిస్తూ ఉంటుంది. నన్ను కొట్టావు కదా, ఇప్పుడు వదిన్ని కూడా అలాగే కొట్టు అని పార్వతి అంటూ ఉంటే, ఎంతైనా వియ్యపురాలు కదమ్మా, నువ్వంటే మరదలివి కాబట్టి కొట్టాను అని అతను అంటూ ఉంటాడు. ఇక తర్వాత డాక్టర్లు రావడంతో చారుకి త్వరగా ట్రీట్మెంట్ చేయమని చెప్పి పద్మ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక డాక్టర్ చారుని ఒకసారి పరీక్షించి ఇదేంటి, ఏమైపోయింది నాలుకకు అని చెప్పి అడుగుతూ ఉంటే, పూజ చేయడం కోసం అని చెప్పి శూలంతో నాలుకకు గుచ్చుకుంది డాక్టర్ అని చెప్పి పద్మ వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి పూజలు చేస్తున్నారా అని చెప్పి రామ్మ వచ్చి బెడ్ మీద పడుకో అంటూ ఇక చారుకి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక చారు నొప్పితో అరుస్తూ ఉంటుంది. ఇటువంటి పూజలు చేసేటప్పుడు లేదులే, కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అరుస్తున్నావా తల్లి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక చారు నాలుకకు కట్టు కడతారు. డాక్టర్, మరి ఇలా నాలుకకు కట్టు కడితే తినడం తాగడం ఎలా అని చెప్పి పద్మ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇకప్పుడు డాక్టర్ 4 రోజుల పాటు నాలుకకు రెస్ట్ ఇవ్వాలి, లిక్విడ్స్ తప్ప ఏమి తీసుకోకూడదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చారు బిర్యానీ తినొచ్చా అని చెప్పి సైగలు చేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు చారు చెప్పేది డాక్టర్కి అర్థం కాకపోవడంతో చారు తండ్రి బిర్యానీ తినొచ్చా అని అడుగుతుంది డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటమ్మా, నాలుకను అలా పెట్టుకొని బిర్యానీ తింటావా, ఈ 4 రోజుల పాటు నువ్వసలు తాగేది కూడా ముక్కుతోనే తాగాలి, అటువంటిది బిర్యానీ ఎలా తింటావు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి డాక్టర్, ముక్కు ద్వారా లిక్విడ్స్ తీసుకోవాలా, ఎలా అని చెప్పి చారు తండ్రి అడుగుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్, ఇదిగో ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్ ద్వారా ముక్కుతోని పీలవాలి అని చెప్పి అంటూ ఉంటే, ఒకసారి ప్రయత్నించమ్మా అని డాక్టర్ అనగానే చారు వాటర్ని అలా ముక్కుతో గొట్టం ద్వారా పీలుస్తూ తుమ్ముతూ ఉంటుంది. ఇకప్పుడు డాక్టర్, నాలుకకు శూలాన్ని గుచ్చుకోవడం కంటే ఇదంత కష్టమైన పనేమీ కాదులే, ఇంకొకసారి ఇటువంటి శూలాలు అవి నాలుకకు గుచ్చుకున్నావంటే నాలుకకు సెప్టిక్ అయ్యి మొత్తం నాలుకే తీసేయాల్సి వస్తుంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక తర్వాత పద్మ వాళ్ళు చారుని ఇంటికి తీసుకొని వస్తారు. పద్మ అలా విసనకర్రతో చారు నాలుకకు విసురుతూ ఉంటే అప్పుడు పద్మ, మనిషికి విసరటం చూశాను కానీ ఇలా మనిషి నాలుకకు విసరటం చూడడం ఇదే మొదటిసారి. సినిమాలలో అత్త కోడళ్ళని చూసి కోడలు వస్తే దర్జాగా అలా కూర్చొని కోడల చేత విసనకర్రతో విసిరించుకుందాం అనుకున్నాను, కానీ నా కర్మ కాకపోతే నేనే దీనికి సేవలు చేయాల్సి వస్తుందని చెప్పి పద్మ అంటూ ఉంటుంది. ఇకప్పుడు పార్వతి, పోనీలే వదిన, పాపం నాలుకకు బాగా నొప్పిగా ఉంది కదా, అందుకే ఆ నొప్పి తాళలేక అలా అడుగుతుందేమోలే అని చెప్పి ఈ ఒక్కసారికి వదిలేసాయని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత చారు తన మూగ భాషలో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. బెబ్బెబ్బే బెబ్బే అని చెప్పి అలా ఏదో చెప్తూ ఉంటే అప్పుడు పద్మ, అబ్బా, మాటి మాటికి దీని సైగలు చూస్తూ ఉంటే మాటలు లేని సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, టేప్ రికార్డర్ లాగా ఒకటే వాగుతూనే ఉంటుంది అని చెప్పి ఇప్పుడు ఈ మూగ సేగలు వినాల్సి వస్తుందని చెప్పి పద్మ అంటూ ఉంటే నాకు
అరిగిపోయిన క్యాసెట్లో మాటలు వింటున్నట్టుగా ఉందొదిన అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో ఊరేగింపుగా ఆద్యని రఘురామ్ని ఊరి జనం అంతా కూడా తీసుకొస్తూ ఉంటారు. ఆద్యని పల్లకిలో ఊరి జనం మోసుకు వస్తూ ఉంటే ఇక అప్పుడు బయట మేళతాళాలు వినిపిస్తూ ఉండడంతో ఆ సౌండ్ విని పద్మ వాళ్ళు బయటకు వస్తారు. ఇక పద్మ వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి ఆద్యని ఊరి జనం అంతా పల్లకిలో తీసుకురావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న చారుకేమో ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక రఘురామ్ ఆద్య వీళ్ళంతా కూడా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఊరి జనం అంతా ఆద్యని పొగుడుతూ మా రఘురామయ్య గారి ప్రాణాలు కాపాడిన దేవతమ్మ నువ్వెప్పుడు కూడా చల్లగా ఉండాలంటూ రఘురామ్ గారు మీరు కూడా రెస్ట్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత రఘురామ్ తల్లి అమ్మ జానకి లోపలికి వెళ్ళి దిష్టి తీసుకొని రా అని చెప్పి అంటూ ఉంటే జానకి హారతి తీసుకొచ్చి రఘురామ్కి దిష్టి తీయబోతూ ఉంటే ముందు నాక జానకి ఆద్యకి హారతి ఇవ్వు, ఎంతో కష్టమైన పుట్టమన్ను తీసుకువచ్చి నా ప్రాణాలు కాపాడింది అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇక అలా జానకి ఆద్యకి దిష్టి తీస్తూ ఉంటే అప్పుడు పద్మ రఘురామ్ దగ్గరికి వచ్చి అన్నయ్య ఇప్పుడు నీకు ఎలా ఉందన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాకు ఇప్పుడు బాగానే ఉందమ్మా అని రఘురామ్ అంటూ ఉంటాడు. తర్వాత అంతా కూడా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడు చారుకి ఇదంతా చూసి ఒళ్ళు మండిపోతూ కోపంతో అలా బుస్సలు కొట్టినట్టుగా అంటూ ఉంటే ఆ సౌండ్ విని పద్మ ఇదేంటి ఏదో పాము బుస్సలు కొడుతున్నట్టుగా అనిపిస్తుందని చెప్పి అంటూ ఉంటుంది. ఒకవేళ బావగారిని కాటేసిన పాము ఇక్కడికి ఏమైనా మళ్ళీ వచ్చిందా ఏంటి అని చెప్పి పార్వతి కంగారు పడిపోతూ ఉంటే అప్పుడు చారుని పద్మ చూపిస్తూ ఉంటుంది. ఏమైంది దీనికి అని చెప్పి పద్మ చారు వైపు చూస్తూ ఉంటే ఇక అప్పుడు చారు బెబ్బే బెబ్బే అని చెప్పి ఏదో సైగల ద్వారా చెబుతూ ఉంటే ఏమంటుందో నాకేమీ అర్థమై చావట్లేదని పద్మ అంటుంది. అంతలా పెద్దనాన్న కోసం పూజలు చేసి నాలుకకు శూలాన్ని గుచ్చుకుంది నేను, నెత్తిన పెట్టుకునేది ఆ ఆద్యన అని చెప్పి అడుగుతుందనుకుంటా అని పార్వతి అంటుంది. అవును నేను అలాగే అన్నానని చారు అంటూ ఉంటే ఇకప్పుడు పద్మ నువ్వు ఎన్ని పూజలు చేసినా కూడా ఆద్యని అన్నయ్యని కాపాడిందని ఊరి జనం అంతా అంటున్నారే, అయినా కొన్ని జాతకాలు అంతే, కొంతమంది మట్టి పట్టుకున్నా కూడా మాణిక్యం అవుతుంది, అదే కొంతమంది మాణిక్యం పట్టుకున్నా కూడా అది మట్టే అవుతుంది, నీది కూడా అటువంటి జాతకమే అని చెప్పి పద్మ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక చారుకేమో ఆద్యని అందరూ నెత్తిన పెట్టుకొని చూసుకుంటూ ఉంటే అలా దాన్ని చూసి భరించలేక కోపంతో చూస్తూ ఉంటుంది. రఘురామ్ వాళ్ళ ఇంట్లోకి వచ్చిన తర్వాత రఘురామ్ సోఫాలో కూర్చొని ఇక జరిగిందంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటాడు. తర్వాత అమ్మ ఆద్య ఇలా రామ్మ అంటూ పక్కన కూర్చోబెట్టుకుని ఆద్య నుదుటున ముద్దు పెడతాడు. మనిషి బతికినంత కాలం కూడా డబ్బు వెనకాల పరిగెడతాడు, అదే చావు కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ మరుక్షణం తెగిపోతున్న బంధాలు గుర్తుకు వస్తాయి. నా విషయంలో కూడా అదే జరిగింది. చావు తన ఊబిలోకి నన్ను లాక్కెళ్ళిపోతున్నప్పుడు నాకు ముందుగా గుర్తొచ్చింది రామలక్ష్మి. తండ్రిగా నా బాధ్యతను నిర్వర్తించకుండా వెళ్ళిపోతున్నానే అని నాకు అనిపించింది. ఆ తర్వాత నా కన్న తల్లి నాకు గుర్తొచ్చింది. కొడుకుగా నేను తన కళ్ళ ముందు చనిపోతే అది చూసి నా తల్లి తట్టుకోగలదా అని నాకు అనిపించింది. ఆ తర్వాత నా తమ్ముడు శివరాం ఎప్పుడూ కూడా నాకు లక్ష్మణుల్లాగా వెంటుండేవాడు. అటువంటిది నా తమ్ముడు నేను లేకుండా ఎలా ఉండగలడని నాకు అనుక్షణం అనిపించింది. అలాగే నా చెల్లెలు పద్మ, నేనంటే నా చెల్లెలకి ప్రాణం, నా కోసం పెళ్లి చేసుకొని ఇల్లరికంతో ఇక్కడే ఉండిపోయింది అని చెప్పి రఘురామ్ పద్మ విషయంలో శ్రీను ఉన్నాడు కాబట్టి అంతో ఇంతో నా మనసుకి సర్ది చెప్పుకున్నాను అని చెప్పి ఇలా తెగిపోతున్న బంధాల గురించి నేను ఎంతగానో భయపడిపోయాను. అలాగే జీవితాంతం నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానంటూ జానకికి పెళ్లి రోజున నేను ప్రమాణం చేశాను. అటువంటి జానకి నేను లేకపోతే ఏమైపోతుందోనని చెప్పి చాలా భయపడ్డాను. ఇవన్నీ కూడా చావు నన్ను తీసుకెళ్ళిపోతున్నప్పుడు నా కళ్ళ ముందు కనిపించాయమ్మా. కానీ ఆ తర్వాత నువ్వొచ్చావు, చావుకి నాకు మధ్యలో అడ్డుగా నిలబడ్డావు. ఈరోజు నా ప్రాణాలను తిరిగిచ్చావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను ఆద్య?
మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు పునర్జన్మనిచ్చావు తల్లి అంటూ రఘురాం ఆద్యని పొగుడుతూ ఉంటే, దండం పెడదామంటే చిన్నదాన్ని అయ్యావని అంటూ ఉంటే, అయ్యో ఏంటి పెద్దనా నా మాటలని ఆద్య అంటూ ఉంటుంది. చారు ఏదో చెప్పాలని సైగలు చేస్తూ ఉంటుంది. అప్పుడు రఘురాం నువ్వేం చెబుతున్నావో నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు శ్రీను నాకు అర్థమైంది మావయ్య, ఆద్య చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది ఏమీ లేదని చారు అంటుంది. ఆద్య నీ కోసం ప్రాణాలకు తెగించింది కదా, అందుకే తన కాళ్ళు నా రక్తంతో కడిగినా తప్పలేదని చారు అంటుంది అంటూ శ్రీను చారు మాటల్ని తిప్పి చెబుతూ ఉంటాడు.